గురుగారు, రాష్ట్రంలో భారీ ప్రాజెక్టులు లేకపోవడం వల్ల యువత పక్క రాష్ట్రాలకు వలస వెళ్ళిపోతుంది ప్రధాన ఆరోపణ. అంటే మీరు అప్పులు తెచ్చైనా సంక్షేమం చూపెడుతున్నారు, కానీ ఒక భారీ ప్రాజెక్టు లేకపోవడం వల్ల యువత కష్టపడుతుంది, పక్క రాష్ట్రాలు వెళ్తుందని చెప్తున్నారు. సార్ దానికి ఎక్స్టెన్షన్ సార్, దానికి రిలేటెడ్ 2019 వైసీపీ మేనిఫెస్టోలో చెప్పారు, ప్రత్యేక హోదా దేవుడి దయతో సాధిద్దాము, పెద్ద సంఖ్యలో ఉద్యోగాలు అంటే పారిశ్రామికం చేసుకుని ఉద్యోగాలు తెద్దామన్నారు. కొత్తగా రేపు మళ్ళీ 2024 మేనిఫెస్టో విడుదల చేయబోతున్నారు. ఏంటి సార్, ఎందుకు లేట్ అయింది? దేవుడి దయ మీపై ఎందుకు కలగలేదు అనుకుంటున్నారు? దేనికి ప్రత్యేక హోదా సార్, ప్రత్యేక హోదా దేవుడి దయతో సాధిద్దామని 2019 వైసీపీ మేనిఫెస్టోలో ఉంది సార్. అదే పరిశ్రమల విభాగంలో ఉంది సార్ సబ్జెక్టు. అట్లాగా సార్, మీకు పరిశ్రమ దానికోసమే నా దగ్గర ఇక్కడ ఏదో కాగితం వచ్చేప్పుడు ఇది అడుగుతారని కింద దొరికితే మీ ఆఫీస్లో ఏదో పేపర్ దొరికితే తీసుకొచ్చా, ఇదేదో బాగుంది, నాకు పనికి వచ్చేట్టుంది బయట అని చెప్పాను. ఒక్క నిమిషం వచ్చేస్తున్నాను. ఉద్యోగ కల్పన ఇదే వస్తున్నా సార్, ఇదే కాగితం 2019-24 అట్లాగే 2014-19 ప్రభుత్వ ఉద్యోగాలు కానీ ప్రైవేట్ ఉద్యోగాలు కానీ మనం చంద్రబాబు నాయుడు గారి టైంని జగన్ గారి టైంని రెండు పోల్చుకుంటే, చంద్రబాబు నాయుడు గారి టైంలో ప్రభుత్వ ఉద్యోగాలు 34,780 మందికి ప్రభుత్వంలో ఫిల్ చేస్తే, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం 2,36,502 మంది ప్రభుత్వ ఉద్యోగులుగా నిరుద్యోగుల్ని నియామకం చేయడం జరిగింది. అలాగే పరిశ్రమలు కూడా కార్యరూపం దాల్చింది. అంటే దావోస్ అని, విశాఖపట్నం సదస్సులని, ఇట్లాంటి సదస్సులు చంద్రబాబు టైంలో జరిగినాయి, మా టైంలో జరిగినాయి. చంద్రబాబు నాయుడు గారి టైంలో జరిగినటువంటి దాంట్లో ఆయన సుమారుగా ఒక 5-6 లక్షల కోట్లకి ఒప్పందాలు చేసుకొస్తే, కార్యరూపం దాల్చింది 85,541 కోట్ల రూపాయలు. అలాగే జగన్మోహన్ రెడ్డి గారు 13 లక్షలకి పెట్టుబడులు మేము ఒప్పందాలు చేసుకుంటే 2,46,000 కోట్ల రూపాయలు ఇన్వెస్ట్మెంట్తో పరిశ్రమలు ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే ఉద్యోగాల సృష్టి 38,000 ఉద్యోగాలు ప్రైవేట్లో, ప్రభుత్వంలో కాదు, ప్రైవేట్లో చంద్రబాబు నాయుడు గారి టైంలో 38,000 ప్రైవేట్ ఉద్యోగాల కల్పన అయితే 3,47,000 జగన్మోహన్ రెడ్డి గారిలో. ఇది కావాలంటే మీకు కంప్లీట్గా డేటా ఇస్తాను, మీకు తీసుకొచ్చి డేటా ఇస్తాను మీకు. ప్రైవేటు పరిశ్రమల్లో 2014-19 దాకా ఎంత ఉద్యోగ కల్పన జరిగింది, ప్రైవేట్ రంగంలో సర్వీస్ సెక్టర్ కానీ, లేదా ఐటీ కానీ, లేదా ఇండస్ట్రియల్ సెక్టార్లో కానీ, ఏ సెక్టార్ చూసుకున్నా కూడా అన్నీ కలిపి కంబైన్డ్గా 3,47,000 మందికి ప్రైవేట్లో ఉద్యోగ కల్పన జరిగింది. మరి అలాగే వైజాగ్లో సాఫ్ట్వేర్ హబ్ కింద ఎన్ని కొత్తగా సాఫ్ట్వేర్ కంపెనీలని శంకుస్థాపన చేయటం, డేటా సెంటర్కి పనులు ప్రారంభోత్సవం చేయటం, అవి ఓపెన్ చేయటం, శంకుస్థాపన చేయటం ఒక ఎత్తు అయితే దాన్ని ఓపెన్ చేయటం, తయారయ్యాక ఓపెన్ చేయటం, ఇట్లా స్టేట్ వైడ్గా ఎక్కడెక్కడ ఎన్ని పరిశ్రమలు నేను కూడా మీకు లిస్ట్ ఇస్తాను. ఊరికే గాలికి చెప్పట్లేదు, లిస్ట్ ఇస్తాను మొత్తం అంతా. చంద్రబాబు నాయుడు గారు ఒకటే మనకి ఏంటయ్యా చెప్పేదంటే, నేను కియా తెచ్చాను తమ్ముళ్ళు అంటాడు. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చాక ఫ్యాక్టరీలు పారిపోయినాయి అంటాడు. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చాక ఇన్ని పరిశ్రమలు లిస్ట్ ఇస్తాను మీకు, పేర్లు చదవమంటే కూడా పేర్లు చదువుతాను. త్రివేణి రెన్యూబుల్స్, ఆదిత్య బిర్లా వాళ్ళది, మేఫేర్, ఒబరాయ్, ఆదిత్య డేటా సెంటర్, XT గ్లోబల్, యూజియా, పెడిలైట్, సెయింట్ గోబెన్, లారస్ సింథసిస్, అపాచీ ఫుట్వేర్, ఎకోమా టైర్స్, ATG టైర్స్, JSW స్టీల్, టెక్ మహీంద్రా, TCL, మునోత్, HCL, డెక్సన్, ఇవన్నీ పరిశ్రమలే.
సాఫ్ట్వేర్ కానీ ఇండస్ట్రియల్ కానీ ఇవన్నీ కూడా నేను చదివేయన్ని లిస్టు ఇవన్నీ జగనే శంకుస్థాపన చేశారు, జగనే ఓపెన్ చేశారు. అది సార్ అంటే ప్రత్యేక ఇన్ని హోదా దేవుడి చెప్తున్నప్పటికీ దయతో సార్ సాధిద్దామని. నాన్నగారు ఇన్ని చెప్తున్నప్పటికీ ఇంకా యువత ఇటు హైదరాబాద్ కావచ్చు లేకుంటే ఇతర రాష్ట్రాలకి ఎందుకు వలస వెళ్తున్నారనే ప్రధానమైన ప్రశ్న. సార్ నేను మీరు ఒకటి ఆన్సర్ చేయట్లేదు. నేను ఒకటి అడుగుతాను మిమ్మల్ని. తెలంగాణ నుంచి మహారాష్ట్రకి ఉద్యోగ కల్పన కోసం ఉద్యోగాలు ఎత్తుకుంటూ వెళ్తుంటారు. మహారాష్ట్ర నుంచి హైదరాబాద్ వస్తుంటారు, మహారాష్ట్ర నుంచి ఢిల్లీ నుంచి బెంగళూరు వస్తుంటారు, కర్ణాటక నుంచి హైదరాబాద్ వస్తుంటారు. అంటే అక్కడ లేకనే ఎవరికి ఎక్కడ అవకాశాలు దొరుకుతాయో అక్కడికల్లా పరిగెడతా ఉంటారు. ఎవరికి అక్కడ ఏదో అవకాశాలు దొరుకుతాయో ఆయనకన్నా పరిగెడతా ఉంటారు. మీరు బీహార్ నుంచి, ఉత్తరప్రదేశ్ నుంచి, రాజస్థాన్ నుంచి ఆంధ్రాకి, తెలంగాణకి ప్రతి చిన్న పనిలో, ఆఖరికి గేదెల పోషణలో, మేకల పెంపకంలో, రైస్ మిల్లులో, ఆఖరి హైదరాబాద్లో ఉన్నటువంటి ప్రతి రెస్టారెంట్లో ఎంతమంది ఒరిస్సా వాళ్ళు ఉన్నారు? అంటే ఆ రాష్ట్రంలో ఏమీ లేదనా? ఆ రాష్ట్రంలో ఏం లేదనా? పేదరికం కాదు, ఎక్కడ మెరుగైన అవకాశం ఉంటుందో ఎత్తుక్కుని యువత అక్కడికి పరిగెడతా ఉంటారు. అమెరికా వెళ్తుంటారు, గల్ఫ్ వెళ్తుంటారు, ఆస్ట్రేలియా వెళ్తుంటారు, ఆఫ్రికా వెళ్తుంటారు. ఎవరికి ఎక్కడ అవకాశం, వారి చదువు, వారి అర్హతను బట్టి ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ పరిగెడుతూ ఉంటారు. అంతేగాని ఆ ఊళ్ళో వారికి అవకాశం లేకని కాదు, వెయిట్ చేసేది లేదు, నాకు అక్కడ అవకాశం కాబట్టి అక్కడ పరిగెడతారు. సార్ 2019 వైసీపీ మేనిఫెస్టోలో ప్రత్యేక హోదాను దేవుడి దయతో సాధిద్దామన్నారు. దాని స్టేటస్ ఏందో చెప్తారా? దేవుడు దయలేదనే కదా మోడీ ప్రభుత్వం ఏకపక్షంగా మెజారిటీ వచ్చింది. మన దురదృష్టం, మన ఓట్ల మీద ఆధారపడి ఉంటే కనుక ఖచ్చితంగా మెళ్ళ వంచి మరీ తెచ్చుకునేవాళ్ళం అని జగన్మోహన్ రెడ్డి గారు 2019 ఎన్నికలైన మొదటి మాసంలోనే ఢిల్లీ వెళ్ళి చెప్పారు. మీతో, మీ అందరితో మీడియా ద్వారా ప్రపంచానికి చెప్పారు. మన అంచనాల ప్రకారం మోడీ గారికి మన పార్లమెంట్ సభ్యుల యొక్క అవసరం ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి వస్తుందని అనుకున్నాం. మన రాష్ట్రం దురదృష్టం, మన దురదృష్టం, అతను తంపింగ్ మెజార్టీతో గెలిచాడు. మన రాష్ట్రం మీద ఆధారపడేటువంటి అవకాశం లేదు.